హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మ్యాట్ మీద గ్రీన్ కలర్ ఫాండెంట్ అండి. చేతికి నేను అంటించుకున్నది వచ్చేసి కార్న్ఫ్లోర్. ఏం చేస్తున్నానంటే ఇది ఒక సీ థీమ్ కేక్. ఇది చూడాలంటే లాస్ట్లో ఉంది, అలానే స్పీడ్గా ఫార్వర్డ్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. ఇక్కడ వచ్చేసి మన సీవి వీడ్స్ ఉంటాయి కదా, ఎలా కట్ చేయాలి అని చూపిస్తున్నాను. లెంతీ గ్రాస్ ఉంటుంది కదా, ఏం లేదండి, మీరు రోల్ చేసుకున్న దాన్ని కొద్దిగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మన ప్లాస్టిక్ స్క్రేపర్ తీసుకొని స్లాంట్గా లైన్స్ వేస్తే మనకు ట్రయాంగిల్స్ లెంతీవి కట్ అవుతాయి. దాన్ని పట్టుకొని ఇలా ట్విస్ట్ చేసామంటే మనకు లెంతీ వీడ్స్ వచ్చేస్తాయండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు కట్ చేసుకోవచ్చండి. ఇవి గ్రీన్ కలర్లోనే అంటే చాలా మన థీమ్కి తగ్గట్టు, బట్ ఈ మ్యాక్సిమం గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఇలా మన కేక్ బోర్డ్ మీద కార్న్ఫ్లోర్ వేసి పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మన గ్రాస్ ఎలా చేయాలి అంటే, మన ఫాండెంట్ది ప్లంజర్ ఉంటుంది కదా, అది యూస్ చేసి ఫ్లవర్స్ కట్ చేసి మన స్క్రేపర్ యూస్ చేసి సెంటర్లో కట్ చేసామంటే మాత్రం మనకు గ్రాస్ అయిపోతుంది. సో ఈ గ్రాస్ కట్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అది వీడ్స్, ఇది గ్రాస్. ఇవి వచ్చేసి కోరల్స్ ఎలా కట్ చేయాలి అంటే, లెంత్గా రోల్ చేసుకొని దాన్ని చిన్ని బాల్స్ చేసుకొని మనకి ఇలాంటి టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ యూస్ చేసి ఇలా సెంటర్లో హోల్డ్ చేసేయడమేనండి. ఇలా హోల్డ్ చేసినవి ఎడిబుల్ గ్లూతో అయినా స్టిక్ చేయొచ్చు, లేదంటే వాటర్ యూస్ చేసి అయినా స్టిక్ చేయొచ్చు. నేనైతే వాటర్ యూస్ చేసి స్టిక్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎలా కావాలంటే అలాగా ఒక ట్రయాంగిల్ షేప్లో నేను దాన్ని ప్లేస్ చేశాను. అండ్ ఇవన్నీ నేను చేసిన థింగ్స్ అనమాట. ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను. ఓకే, ఫైనల్ పిక్ లాస్ట్లో ఉంది. ఎడిబుల్ ఫాండెంట్ ఆక్టోపస్ కూడా చేశాను. ఫైనల్ పిక్ లాస్ట్లో ఉంది. బాయ్.